తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతిపక్షాల అనుమానాలు నివృత్తి చేసి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు. ఆయన కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామన్నారు. సభలో ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేము అసెంబ్లీని హుందాగా నడిపేయాలని ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో అందరూ కూడా గౌరవ సభ్యులు ఉండాలి, గౌరవ ప్రతిపక్ష నాయకులు ఉండాలి, వారికి ఉన్న అనుభవాన్ని కూడా వారికి మంచి సలహా సూచనలు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు ఎక్కడ కూడా మేము వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అందరు రావాలని కోరుకుంటాం. హుందాగా నడిపే ప్రయత్నం మేము పూర్తి స్థాయిలో చేస్తాం. కానీ మాతో పాటు ప్రతిపక్షాలు కూడా అదేవిధంగా హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, హుందాగా కార్యాచరణ తీసుకోవాలని వారికి కూడా వారి సహకారం కూడా అవసరం. ఒక పరంగానే కాదు, చప్పట్లు రెండు చేతులతో అవుతాయి కనుక. సో ఈరోజు మేము మా శాసనసభ సంబంధించిన సమావేశాలు హుందాగా నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతా ఉన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలపై ప్రభుత్వ దాటవేత ధోరణి సభలో ప్రశ్నిస్తామని చెప్పారు. సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా అనేక అంశాలు లేవనెత్తేటువంటి బాధ్యత మా పైన ఉన్నది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 90% పనులు పూర్తి చేసినాం. మరి 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రావచ్చింది, ఒక తట్టెడు మట్టి తీసింది లేదు, పని చేసింది లేదు. ఎందుకు ఈ యొక్క 2 సంవత్సరాలలో మరి పనులు 10% పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో మేము నిలదీయబోతా ఉన్నాం. అదేవిధంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 13 డిక్లరేషన్లు ఇచ్చినారు. అదేవిధంగా 420 హామీలు ఇచ్చినారు. ఈ అన్ని అంశాలపైన నిలదీయబోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు టీబీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయం లేదన్నారు. హిల్ట్ పాలసీ మీద సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సవాల్ విసిరారు. అనేకమైనటువంటి హామీలను తుంగలు దొక్కి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం చేయకుండా అభివృద్ధిని గాలి కొదిలేసి కేవలం హిల్ట్ పాలసీ లాంటి పాలసీలు తేవడం, అనేకమైన అవినీతి ఆరోపణలు, అనేకమైనటువంటి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి దమ్ము లేనటువంటి ప్రభుత్వం. అసెంబ్లీలో ఎన్ని రోజులైనా నేను మాట్లాడతా, ఎవరు వచ్చినా ఎదిరిస్తా, ఏమొచ్చినా సరే నేను అసెంబ్లీని పొందుపరుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికిండు కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడో ఒకసారి మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. హిల్ట్ పాలసీ మీద మరి మీరు ఒకసారి చూసినట్లయితే నేను ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చూపించాను. మరి దాని మీద ఈరోజు చర్చకు అసెంబ్లీలో సిద్ధమని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను.